కలెక్షన్స్ అండి. దియా దీక్ష కలెక్షన్స్లో ఈరోజు ఇంకొకటి అండి. ఇవన్నీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే జస్ట్ కాంబినేషన్స్ అవన్నీ మీకు అంటే ఇంకా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనే కొంచెం కన్ఫ్యూషన్ ఉంటుంది. అందుకే నేను ఈ కాంబినేషన్స్ ఎలా ఉంటుంది, వేస్తే ఎలా ఉంటుంది అనేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి నేను పింక్ది ఒకటి చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో, పింక్ బ్లాక్ కాంబినేషన్లో. అది వచ్చేసి నేను మా సిస్టర్ది ఎంగేజ్మెంట్కి తీసుకున్నానండి. ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్కి, అంటే నేను ఫస్ట్ బయట తీసుకోనంటే అప్పటి వరకు లాక్డౌన్ ఉండింది. నేను బయట వెతకడం స్టార్ట్ చేసింది అయితే అప్పటి నుంచే అండి. అంటే మినిమం ఒక ఫంక్షన్కి ఒక లెహెంగా అంటే కొంచెం మంచిగా తీసుకోవాలి అంటే నాకు అబోవ్ 3000 చెప్తున్నానండి. అబోవ్ 3000 కన్నా ఎక్కువైతేనే నా టేస్ట్కి నచ్చినట్టే నాకు ఉన్నాయి. అంటే ఉన్నాయి కొంచెం గుచ్చుకుంటా అలా అంతా ఉన్నాయన్నమాట. సో నేను అందుకే అది కాకుండా అప్పటి నుంచి కంప్లీట్గా స్టార్ట్ అయితే చేశాను. ఫస్ట్ అది అనుకోకుండా తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇది వచ్చేసి నేనైతే ఫస్ట్ వెళ్ళింది దీనికోసమే అండి. సో ఇది వచ్చేసి సిల్వర్ కాంబినేషన్ అండి. ఇది నేను 2.5 మీటర్ తీసుకున్నాను. అప్పుడు వాళ్ళకి 1.5 ఇయర్ అండి. 1.5 ఇయర్ అప్పుడే నేను క్లాత్ అయితే 2.5 మీటర్ తీసుకున్నాను. 2.5 మీటర్ తర్వాత దీనికి సాటిన్, తర్వాత కాటన్. చెప్పాను కదా నేను క్యాన్ అంతా యూస్ చేయను, జస్ట్ ఇది మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే బార్డర్ లేకుండా ఉండేది తీసుకుంటాను. సో దీనికి కూడా బార్డర్ లేదు కదా, నేనేం చేస్తానంటే ఫుల్గా అంటే సేమ్ డిజైన్ ఉండేది తీసుకున్నామంటే మనం హాఫ్ చేసి రౌండ్గా వేసేయచ్చు అనమాట. సో అందుకనేసి నేను పర్టికులర్గా ఎప్పుడు కూడా డిజైన్ లేకుండా ఉండేదే చూస్ చేసుకుంటానండి. డిజైన్ లేకుండా ఉండేది చూస్ చేసుకొని ఇలా 2 కుట్టించేస్తాను. సో ఇది మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ ఎలాస్టిక్ తర్వాత జిప్, తర్వాత ఇలా ఈ బటన్స్ కూడా పెట్టిస్తానండి. అంటే వాళ్ళకి గుచ్చుకోకుండా జారిపోకుండా నీట్గా ఉండేటట్టు నేను ఖచ్చితంగా ఇవైతే పెట్టిస్తానండి. ఇన్ కేస్ నేను ఎప్పుడన్నా మర్చిపోయినప్పుడు వాళ్ళు కుట్టేస్తున్నారు, అట్లా 1-2 ఉన్నాయి అంతే. బట్ నేను పర్టికులర్గా నేను చెప్పేటప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ మాత్రం చెప్తానండి. నాకు నడుము ఇలానే ఉండాలి, ఇట్లా అడ్జస్ట్మెంట్ ఉండాలి, జిప్ ఉండాలి, అదంతా నేను కంపల్సరీ అయితే చెప్తానండి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ అండి, నెట్టెడ్ పైన. సో ఈ డిజైన్, ఈ క్లాత్ వచ్చేసి 400-450 పడిందండి నాకు మీటరు. నేను 2.5 మీటర్ తీసుకున్నాను. సో తర్వాత బ్లౌజ్ వచ్చేసి నేను బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా చాలా చూసానండి. ఇందులో చాలామంది నాకు పింక్ అని చెప్పారు, బట్ నాకు పింక్ అయితే నచ్చలేదండి. పింక్ కాంబినేషన్ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. సో అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది, వేసినా కూడా చాలా బాగుందండి. మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది బాగుందని చెప్పారు. సో ఇక్కడ సిల్వర్ కలర్ కాబట్టి ఇదంతా సిల్వర్ ఉంది కాబట్టి ఇక్కడ సిల్వర్ వచ్చింది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి నేను ఇట్లా పెట్టించానండి. ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అంటే స్లీవ్లెస్, అంటే చిన్నపిల్లలు కదా, స్లీవ్స్ ఎందుకులే అన్ని స్లీవ్స్ అనేసి నేను ఆల్రెడీ ఒకటి అప్పటికే వేసాను కదా స్లీవ్స్ అనేసి నేను స్లీవ్లెస్ కుట్టించాలి అనుకున్నాను. బట్ స్లీవ్లెస్ అనేది ప్లెయిన్గా ఉంటే బాగుంటుంది కదా. నాకు ఇది వచ్చేసి ఒక టీషర్ట్కి వచ్చిందండి, మోడల్ టీషర్ట్కి వచ్చింది. నేను వాళ్ళకి టైలర్కి చూపించి ఇలా స్టిచ్ చేయించాను. ఇలా ఉంటుంది అంతా, ఇక్కడ ఫోల్డింగ్స్ లాగా వచ్చి ఉంటుంది. వేస్తే మాత్రం ఇది చాలా బాగుందండి. తర్వాత నేను ఇక్కడ ఈ నడుముకి వచ్చేసి ఇది లేస్ అనేది నేను తీసుకొని కుట్టించానండి. ఇది బయట దొరుకుతుందండి లేస్ షాప్లోకి వెళ్తే. మీరు సపోజ్ ఇది గోల్డ్ కలర్ ఏదన్నా మిక్స్ ఉన్నిందనుకోండి మీకు లెహంగాలో, ఇక్కడ మీరు గోల్డ్ వేస్తే బాగుంటుంది. అట్లా చాలా ఉన్నాయండి బీట్స్. నాకెందుకో ఇది సెట్ అవుతుంది అనిపించింది. ఇది సిల్వర్ కలర్ కాబట్టి ఇది నచ్చింది నాకు. సో ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 80 రూపీస్ అండి మీటరు. ఈ లేస్ అనేది నేను వెనక నుంచి చేత్తో కుట్టించాను. తర్వాత ఇది కూడా నేనేం చెప్పలేదండి, వాళ్ళే పెట్టారు, టైలర్ వాళ్ళే. తర్వాత దీనికి నేను చున్నీ కూడా తీసుకున్నాను. చున్నీ కూడా ఇది వచ్చేసి 50 రూపీస్ అండి మీటర్, అంతే నెట్ క్లాత్. ఇది వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. 1 మీటర్ తీసుకొని పెద్ద పన్నా ఉంటుంది కదా, దానికి హాఫ్ చేశాను. తర్వాత దానికి లేస్ కూడా వేసానండి, దీనికి మ్యాచ్ అయ్యేటట్టు లేస్ కూడా దొరికింది నాకు. నేనైతే వాళ్ళ కోసము ఖచ్చితంగా
అంటే ఆ, ఎంతైనా తిరుగుతానండి. ఇది లేస్ చుట్టూ వేశాను. చాలామంది అన్నారనమాట, ఈ పిల్లలు అసలు ఉంచుకోరు కదా చున్నీలు అవన్నీ ఎందుకు అనేసి అన్నారు. బట్ నాకెందుకో దీనికి వేయాలి అనిపించి వేశాను. కానీ బాగా ఉంచుకున్నానండి. ఇది ఏం తీసేయకుండా నీట్గా ఉండింది. ఇలా వస్తుందండి ఫైనల్గా లుక్ అయితే. నేను మా పాపకి వేసింది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. బట్ దీంట్లో ఏంటంటే ఇది నేను ఒక 3 ఇయర్స్ వరకు వేసాను. అంటే ఒక 1.5 ఇయర్లో కుట్టించాను కదా, 3 ఇయర్స్ వరకు వేసాను. ఇప్పుడైతే ఇది షార్ట్ అయిపోయిందండి. నడుము బ్లౌజ్ అంతా పడుతుంది కానీ ఇక్కడ షార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ మీద డిజైన్ ఎప్పుడు కూడా కంప్లీట్గా ఉండదండి. కొంచెం అనేది గ్యాప్, అంటే ఇట్లా ప్లెయిన్ నెట్ అనేది గ్యాప్ ఇస్తారు కాబట్టి ఆ ప్లెయిన్ నెట్ అనేది కట్ చేసేసారనమాట. సో కట్ చేశారు కాబట్టి దీనికి లెంత్ అనేది ఇంతవరకే వచ్చింది, ఎక్కువ రాలేదు. సో అందుకని ఇది ఎక్కువ నేను యూస్ చేయలేకపోయాను. అంటే ఎక్కువ అంటే ఒక 3 ఇయర్స్ వరకు అయితే యూస్ చేస్తాను. 3.5 ఇయర్స్ వరకు యూస్ చేశాను. ఇప్పుడు వాళ్ళకి 4.5 కాబట్టి నేను ఇప్పుడైతే పట్టట్లేదండి, యూస్ చేయట్లేదు. ఇదండి, ఇలా ఉంటుంది. నేను ఫోటో యాడ్ చేస్తాను, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.